నువ్వు ఎదుటి వారికి ఏమి ఇస్తావో నీకు అదే వస్తుంది అని అంటారు. సరే, ఈ తత్వాలు తర్కాలు స్టేట్మెంట్స్ విషయం కాసేపు పక్కన పెడితే 13 నెలల క్రితం వరకు కూడా కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీరెవ్వరికీ కూడా ఒక రకంగా తిరుగు లేదనే చెప్పచ్చు. అసలు ఒక రకంగా 10 సంవత్సరాల పాటు అధికారాన్ని, అంతకుముందు ఉద్యమకాల సమయాన్ని అన్నిటినీ కూడా చూసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ఎవ్వరికి కూడా వారంటే అసలు చెప్పిందే శాసనం చేసిందే మాట అన్నట్టుగా ఒక రకంగా సాగిన డిసెంబర్ 3 తర్వాత మాత్రం పరిస్థితులు క్రమక్రమంగా అన్ని మారిపోతూ వస్తున్నాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓటమి చెందిందో పూర్తి స్థాయిలో పరిస్థితులు మార్పు కనిపించాయి. మనం చూసాం ఒక రకంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కూడా కవిత అరెస్ట్ అవ్వడం, ఆ తదితర పరిణామాలను మనం చూసాం. ఇంకిప్పుడు కేటీఆర్ చుట్టూ కూడా ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం ఉచ్చులా బిగుస్తోంది. అసలు ఈ కేటీఆర్కి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అనేక రకాలుగా మలుపులుగా తిరుగుతూ ఇప్పుడు ఏకంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యవహారం చూస్తున్నాం. నిధుల దుర్వినియోగం కనిపిస్తోంది అని చెప్పి హైకోర్టు నిన్న కన్ఫర్మ్ చేసింది. అంటే ఒక రకంగా కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. సో ఇది ఒక లొట్టపీస్ కేసు, ఇందులో పెద్ద వ్యవహారం ఏం లేదు అని మొదటి నుంచి కూడా కేటీఆర్ చెప్తూనే వస్తున్నారు. మీరు అవసరమైతే చేసుకోండి, ఇందులో అసలు చాలా క్లియర్ కట్ కేసు, ఇందులో అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఎక్కడ జరిగింది, ఇంకా మేము బ్రాండ్ ఇమేజ్ పెంచాం తీసుకొచ్చామని చెప్పి కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలి అని వేసిన పిటిషన్ ఉందో హైకోర్టు ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్స్ చెప్పిన వాదనలతోనే ఏకీభవించింది. నిధుల దుర్వినియోగం కనిపిస్తోంది అని హైకోర్టు ఏకీభవించింది. అలాగే ఒక రకంగా కేటీఆర్ పై దర్యాప్తును అడ్డుకోవడం కూడా సరికాదు అని వ్యాఖ్యానించింది. మంత్రిమండలి ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను వాడారు అన్న విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంది. అలాగే విదేశీ కంపెనీకి సొమ్ము చెల్లించాలని ఏదైతే కేటీఆర్ మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారో ఇవన్నీ కూడా స్పష్టంగా అడ్వకేట్స్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో నిధుల దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పిన అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని కొట్టేసింది. అలాగే దర్యాప్తుకు ఈ ఆధారాలు సరిపోతాయని చెప్పి కూడా ఒక రకంగా ఏసీబీ విచారణకు లైన్ క్లియర్ చేసింది. అలాగే ఎప్పుడైతే ఏసీబీ విచారణకు లైన్ క్లియర్ అయిందో ఒక రకంగా అరెస్టుకు కూడా మార్గం సుగమమైంది. ఏమాత్రం కూడా విచారణలో విషయాలు అటు ఇటుగా ఉన్నా కూడా అరెస్టు చేసేందుకు కూడా స్పష్టంగా రంగం సిద్ధమైనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకొక అంశం ఏమిటంటే ప్రధానంగా ఇది లొట్టపీస్ కేసు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సునకానందం పొందుతోంది అని చెప్పి అటు కేటీఆర్ కూడా నిన్న ప్రెస్ మీట్ లో అడ్రస్ చేస్తూ మాట్లాడారు. ప్రత్యేకంగా ఛాలెంజ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేసింది, సుప్రీంకోర్టుకు వెళ్తున్నాము, అక్కడ న్యాయ పోరాటం చేస్తా, నువ్వు మొగోనివైతే ఫార్ములా ఈ రేస్ కేసుపై చర్చకు రా అంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక ఆయన తనదైన స్టైల్లో తనదైన భాషలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఒక బ్రోకర్, ఒక మంత్రి కాంట్రాక్టర్, సో సీఎల్ బాంబులు పేలడం మొదలైంది అంటూ కూడా దీపావళి టైంలో పొంగులేటి చెప్పినటువంటి బాంబులన్నీ వరుసగా తారాజువల్లాగా అందుకున్నాయి అన్నది ఇంకొక చర్చ. అయితే ఇంకొక అంశం ఏమిటంటే 16 విచారణకి రండి అంటూ కేటీఆర్ కి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన అరెస్ట్కి ఇక మార్గం సుగమమైందా అన్నది ఇంకొక చర్చ. అయితే నేడు అరవింద్ కుమార్ హాజరవుతారు. లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలి కాబట్టి లాయర్లతో అనుమతించండి అని కేటీఆర్ హైకోర్టును మళ్ళీ ఇంకొక పిటిషన్ వేసి ఆశ్రయిస్తున్నారు. సుప్రీంకోర్టులో క్వాష్, అలాగే ఇక్కడ లాయర్లతో అనుమతించండి అని చెప్తున్నారు. సో గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ హైదరాబాద్, మచిలీపట్నంలో తనిఖీలు జరుగుతున్నాయి. సరే, ఇక్కడ మీకు అనిపించవచ్చు గ్రీన్ కో కార్యాలయాల్లో మచిలీపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్యాలయాల్లో ఎందుకు తనిఖీలు జరుగుతున్నాయి అనంటే గ్రీన్ కోకి ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకి వ్యవహారానికి సంబంధించి ఏంటి లింక్ అంటే ఈ కంపెనీ బీఆర్ఎస్ కు 41 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ని ఇచ్చింది. 41 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయితే ఈ 41 కోట్ల రూపాయలు ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసు నిర్వహణకి సంబంధించి ఫారిన్ కంపెనీ బ్రిటన్ సంస్థ ఏదైతే ఉందో దానికి నిధులు రిలీజ్ చేస్తే వాళ్ళు గ్రీన్ కోకి ఇస్తే గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి చెల్లించింది. ఇదంతా ఒక క్విడ్ ప్రోకో వ్యవహారం అంటూ కూడా ప్రభుత్వం వాదనలు చేస్తున్న నేపథ్యంలో ఈ కంపెనీలపై కూడా నిన్న ఏసీబీ తనిఖీలు, దాడులు, సోదాలు కొనసాగించింది. మొత్తంగా చూస్తే తప్పు జరగలేదు, అంతా క్లియర్ కట్ గా ఉంది. ఇది లొట్టపీస్ కేసు అని చెప్పి కేటీఆర్ అంటున్నప్పటికీ కూడా
నిధుల దుర్వినియోగం అయ్యింది అని హైకోర్టు ఏకీభవించింది. మరి సుప్రీంకోర్టుకి వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంత కెవియట్ పిటిషన్ వేసే అవకాశం ఉందని అంటున్నారు. కెవియట్ అంటే ఏంటంటే పూర్తి స్థాయిలో కేటీఆర్ చెప్పిన వాదనే వినకుండా ప్రభుత్వ వాదన కూడా విని ఆ తర్వాత తుది తీర్పు చెప్పాలి అన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం కెవియట్ పిటిషన్ వేసే ఆలోచనలో ఉంది. కాబట్టి మొత్తానికి క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో నిధుల దుర్వినియోగం అయ్యింది అన్న విషయాన్ని హైకోర్టు ఏకీభవించింది. కాబట్టి ఏసీబీ విచారణ రేపు జరగబోతోంది. ఇప్పటికే 16న ఈడీకి రమ్మని చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ తప్పదా, కేటీఆర్ అరెస్టుకి వేళయిందా, ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఇది ఒక కక్ష సాధింపు రాజకీయాల్లోకి కొనసాగుతుంది అని చెప్పి అటు కేటీఆర్ అంటున్నారు, అటు బీఆర్ఎస్ అంటోంది. మరి బీజేపీ కూడా మీరు వ్యవహరించినప్పుడు చట్టం తన పంతం చేసుకువెళ్తున్నప్పుడు మీరు కూడా అరెస్ట్ అయిపోండి, ఇందులో తప్పేంటి అని చెప్పి బీజేపీ కూడా బీఆర్ఎస్ అరెస్టుకు వేళయిందా, కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో కొట్టివేతతో మార్గం సుగమైందా, నిధుల దుర్వినియోగం కనిపిస్తోందని హైకోర్టు ఏకీభవించిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఈ కేసు ఎటు టర్న్ తీసుకుంటుంది, ఇది క్విడ్ ప్రోకో లేకపోతే పూర్తి స్థాయిలో కక్ష సాధింపు అని చెప్తున్న దానికి ప్రభుత్వం ఏం చెప్తుంది అన్ని చర్చిద్దాం. ముందుగా మనం మాట్లాడదాం. కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్, బీజేపీ నుంచి సోలంకి శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ కురువా విజయ్ కుమార్, అందరికీ స్వాగతం. మధ్యలో మనకి అడ్వకేట్ ఉమేష్ చంద్ర కూడా జాయిన్ అవుతారు. ముందుగా డాక్టర్ కురువా విజయ్ కుమార్ గారు మీతో ప్రారంభిస్తాను. మీరే చెప్తారు అన్ని క్లియర్ గా ఉంది, ఫెయిర్ గా ఉంది, ఇది లొట్ట పీస్ కేసు అని, మళ్ళీ మీరే కోర్టులకు వెళ్తూ ఉంటారు. ఎట్లా చూడాలి దీన్ని? అంటే ప్రభుత్వము అక్రమంగా కుట్రపూరితంగా జరగని తప్పుని కూడా జరిగినట్లు వీరు ప్రజలకు తప్పుదారి పట్టించే విధంగా ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలతో 13 అంశాలతో 421 హామీలతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ రోజు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తూ ఉందో వీటన్నిటిని కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ఈ ఫార్ములా ఈ రేస్ కేసు అని చెప్పేసి చాలా బలంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 13 మాసాలు పూర్తి అయిపోయింది. 13 మాసాల తర్వాత ఈరోజు సడన్గా ఫార్ములా ఈ రేసు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తుకొచ్చింది. ఇదంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో జరగని తప్పుని, జరగని అవినీతిని, ఒక్క రూపాయి ఆనా పైసా అవినీతి జరగలేదని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా విస్పష్టంగా ప్రజలకు అనేక సందర్భాల్లో చెప్పినారు. రాష్ట్ర శాసనసభలో కూడా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల నిజంగా కన్సర్న్ ఉంటే, నిజంగా అవినీతి జరిగిందని ఈ ప్రభుత్వం భావిస్తే ఈ రాష్ట్ర శాసనసభలో మొత్తం నా తెలుగు ప్రజలు దేశం మొత్తం ప్రపంచం చూసే విధంగా లైవ్లు జరుగుతూ ఉంటాయి. ఆ శాసనసభలో చర్చించడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. కానీ ప్రభుత్వం తోక ముడుచుకొని ముఖ్యమంత్రి గారు పారిపోయినటువంటి పరిస్థితి చూసాం మనము. ఎందుకంటే నిజంగా తప్పు ఉందంటే అంతకు మించినటువంటి శాసనసభ అత్యున్నత వేదిక ఉంటుందండి ఈ రాష్ట్రంలో. శాసనసభలనే చర్చించడానికి సిద్ధంగా ఉందని చెప్పి మా పార్టీ శాసనసభలో అటు శాసన మండలిలో 2 సభల్లో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. ఇవన్నీ తోక ముడుచుకొని పారిపోయినారు ప్రభుత్వము. ఇప్పుడు రాత్రి కూడా మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పినారు, రేవంత్ రెడ్డి గారి ప్యాలెస్ లో పెద్దమ్మ గుడి వెనకాల ఉన్న జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో మొత్తం లైవ్ కెమెరాలు పెట్టండి, లైవ్ కెమెరాల ముందు ప్రభుత్వ యంత్రాంగం తీసుకురండి, మా కేటీఆర్ గారు ఒకవైపు వస్తారు, మీరు అడిగేటువంటి ఏ క్వశ్చన్ కైనా కూడా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పడానికి. చెప్పండి డాక్టర్ కురువా విజయ్ గారు, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, అంతా నా ఆదేశాల ప్రకారమే జరిగింది, నేనే ఈ కేసు విషయంలో లేదా ఈ వ్యవహారం మొత్తంలో నేనే బాధ్యుణ్ణి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని మీరే కదా అన్నారు కదా. ఈ ప్రభుత్వము అరెస్టు చేసే ముందు, కేసులు నమోదు చేసే ముందు నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు ఏదైతే చేస్తుందో, ఎఫ్ఐఆర్లు ఏదైతే సెక్షన్ వాళ్ళు పెట్టినారో అవి ఇక్కడ ఎఫెక్ట్ అవుతాయండి. నిజంగా అవినీతి జరిగిందా? ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లండన్ లో ఉన్నటువంటి ఫార్ములా ఈ రేస్ కంపెనీకి ఎఫ్ఈఓకి పోయినాయి, ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి వెళ్ళినాయి. ఆ అకౌంట్ నుంచి కేటీఆర్ గారి కుటుంబానికి కానీ, కేటీఆర్ గారి పర్సనల్ అకౌంట్లకు కానీ, లేదా మా పార్టీ అకౌంట్లకు కానీ ఎక్కడైనా 1 రూపాయి ఆ లండన్ కంపెనీ నుంచి, ఆ ఫార్ములా ఈ రేస్ కంపెనీ నుంచి మా పార్టీకి కానీ, మా పార్టీ నాయకులకు కానీ, మా పార్టీ నాయకత్వానికి కానీ, మా పార్టీ అకౌంట్లకు కానీ 1 అన్నా పైసా కూడా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాలేదు. అలా కాలేనప్పుడు ఎక్కడ అవినీతి జరిగింది? అవినీతి వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని కొట్టేసి నిధుల దుర్వినియోగం జరిగింది అని హైకోర్టు ఏకీభవించి ఏసీబీని విచారణ చేసుకోండి అన్నప్పుడు మీరంతా ఫెయిర్ గానే ఉంది, అసలు ఇందులో ఎక్కడా ఏమీ లేదన్నప్పుడు విచారణకి వెళ్ళటానికి ఏంటి బాధ? తెలంగాణ ప్రభుత్వము ఏసీబీ ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా తప్పుదారు పట్టించి అఫిడవిట్లు నమోదు చేసింది. ఎందుకంటే ఇది ఏదో పెద్దగా అవినీతి జరిగింది, క్విడ్ ప్రోకో జరిగింది అని వీళ్ళు లేనిపోని అర్థాలు ప్రభుత్వం కోర్టుకు విన్నవించడం వల్ల కోర్టు కూడా
ఎక్కడైనా కోర్టు మీరు జడ్జి 35 కాపీల జడ్జిమెంట్ కాపీ చూసాం మేము, మొత్తం ప్రతి పేజీ కూడా చూసాం. ఎక్కడైనా కానీ స్కామ్ అనే పదం కానీ, అవినీతి అనే పదం కానీ, ఏదో లబ్ధి పొందినారు కానీ, క్విడ్ ప్రోక్ అనే పదాలు కానీ ఎక్కడైనా ఈ పదాలు ప్రయోగించిన కోర్టు ఈ విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. విచారణ చేసుకోవాలని మా పార్టీ నాయకత్వం ఎప్పటి నుంచో చెప్తోంది. విచారణకి మేము సిద్ధంగా ఉన్నాము. మా పార్టీ నాయకులు, మా పార్టీ కేటీఆర్ గారు అడ్వకేట్లను తీసుకొని వస్తాము. మీరు ఏ రకంగా విచారణ చేస్తారో అది చేయండి. మీ ప్రభుత్వం దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. పొరపాటే జరగలేదు అని అంత గట్టిగా చెప్తున్నప్పుడు ఒక 2-3 గంటల విచారణకి వెళ్ళొచ్చేయచ్చు కదా. కోర్టుల చుట్టూ పిటిషన్లు వేసి కొట్టేయండి అని ఎందుకు అంటున్నారు? తప్పుడు కేసులు పెట్టి లేనిపోని కేసులు పెట్టి నిజంగా ఏదైనా జరిగింది ఉంటే మీరు కేసులు నమోదు చేసి విచారణ చేస్తే దానికి సంతోషం. మీరు అసలు మా నాయకుడికి వర్తించని సెక్షన్లు మీరు నమోదు చేసి అవినీతి స్కామ్ జరిగిందని చెప్పేసి మీరు అక్కడ ఏదైతే కోర్టు స్కామ్ జరిగిందని చెప్పలేదు, అవినీతి అని చెప్పలేదు, విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కోర్టు భావించింది. అంటే నమ్మింది కదా ఏదో. కోర్టు కంటే ముందే మా నాయకుడు ఏసీబీ విచారణకు వారి నోటీస్ కి స్పందించి ఏసీబీ కార్యాలయానికి మొత్తం మంది మార్గంతో కాకుండా హడావిడి లేకుండా ఒక్కడే ఒక అడ్వకేట్లను పెట్టుకొని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఏసీబీ కార్యాలయం దగ్గరికి మా అడ్వకేట్లను తీసుకొని వెళ్తే ఏసీబీ వాళ్ళు లోపలికి రానివ్వలేదు. రాద్ధాంతం చేయడం అసలు లాయర్ లేకుండా ఎందుకు వెళ్ళొచ్చు? రాద్ధాంతం చేసింది రేవంత్ రెడ్డి గారు, రాద్ధాంతం చేసింది ఏసీబీ, రాద్ధాంతం చేసింది ప్రభుత్వం, మా నాయకుడు కాదు. ఏసీబీ ఇచ్చినటువంటి చట్టాలని, రాజ్యాంగాన్ని గౌరవించి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏసీబీ ఇచ్చిన నోటీసులను గౌరవించి, పోలీస్ అధికారులు ఇచ్చిన నోటీసులు గౌరవించి ఏసీబీ కార్యాలయానికి మా నాయకుడు ఒక్కడే సింగిల్ గా వెళ్లి అక్కడికి వెళ్లి విచారణకు వెళ్తే రానివ్వకుండా అడ్డుకున్నారు. 45 నిమిషాల పాటు గేటు ముందే వారిని నిలబెట్టి అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారం చేసింది. అయినను మేము రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వము ఏసీబీకి మా నాయకుడు కేటీఆర్ గారు లిఖితపూర్వకమైనటువంటి సమాధానం ఇచ్చి వారు సంతృప్తి పొందిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని మా నాయకుడు రిటర్న్ రావడం జరిగింది. ఈ రోజు కూడా రేపు కూడా మా అడ్వకేట్ ని తీసుకొని ఏసీబీ కాదు ఏ విచారణకైనా కూడా ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఏదైనా అత్యున్నత విచారణ సంస్థలు ఉంటే ఆ సంస్థలు కూడా విచారణకు ఎదుర్కోవడానికి ఇక్కడ ఒక పాయింట్ అండి. పూర్తి స్థాయిలో నా ఆదేశాల ప్రకారమే జరిగింది, అంతా నేను చెప్తేనే చేశారు, అంతా నేనే బాధ్యుడని ప్రెస్ మీట్ లో క్లియర్ కట్ గా ఆయన చెప్పినప్పుడు, అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు నిధులు చెల్లించడం అంటే ఉల్లంఘనల కిందే కదా. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందంట, ఎంసీసీ అమలులో ఉన్నప్పుడు దాన్ని చర్చ లేపాల్సింది ఎవరు, నోటీసులు ఇవ్వాల్సింది ఎవరు? భారత ఎన్నికల కమిషన్. భారత ఎన్నికల కమిషన్ కి లేని సమస్య ఇంకొకటి, ఇదేదో కొత్తగా అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, గతంలోనే తీసుకున్నటువంటి నిర్ణయం, విధానపర నిర్ణయం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా జరిగింది తప్ప ఇదేదో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు ఇదేదో కొత్తగా నిర్ణయం జరిగి ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం అనేది కాదు. గతంలోనే 2022 అక్టోబర్లోనే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది ఫార్ములా ఈరేస్ కంపెనీకి, హెచ్ఎండిఏ, ఎంఏయుడికి, అదే విధంగా గ్రీన్ కో సంస్థ వాళ్ళకు త్రైపాక్షిక గ్రీన్ కో నుంచే మీకు 41 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి చెల్లించారు. ఇది క్విడ్ ప్రోకో కింద వస్తుంది అనేది కదా పాయింట్. అదే కదా ఉండి అనేది. ఇది గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్లు, డేట్లు, చెక్కులతో సహా ఉన్నటువంటిది. ఏప్రిల్ 8, 2022 నుంచి ఏప్రిల్ 11, 2023 వరకు కాంగ్రెస్ పార్టీకి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి, మల్లికార్జున ఖర్గే గారికి అధికారికంగా గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినటువంటి గ్రీన్ కో ఈ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసినారు, వాళ్ళ దగ్గర కొనుగోలు చేశారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీకి కొన్నారు, బీజేపీ పార్టీకి వాళ్ళతో బాండ్లు కొన్నారు, వైఎస్ఆర్సీపీతో కొన్నారు, అదే విధంగా తృణమూల్ కాంగ్రెస్ తో కొన్నారు. ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల నుంచి ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు. ఎందుకంటే 2018లోనే ఎన్డీఏ ప్రభుత్వము అధికారికంగా పార్లమెంట్ లో చట్ట ప్రకారంగా ఏర్పడినటువంటి ఎలక్టోరల్ బాండ్లు దీంట్లో ఒక అవినీతి లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీని కోరుకొని ఆనాడు మోడీ ప్రభుత్వము 2018లో ఈ యొక్క బిల్లును తీసుకొచ్చారు. చట్ట ప్రకారంగా చేసింది తప్ప చట్టానికి వ్యతిరేకంగా లేదు కదా. ఇంకొకటి మీరు కిడ్ ప్రోకో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయం సిపిఆర్ఓ నుంచి లీకులు విడుదల చేస్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని గానీ, ప్రభుత్వాన్ని గానీ, ఏసీబీ గానీ, ఈ ఏబిఎన్ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు విజ్ఞప్తిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. క్విడ్ ప్రోకో అంటే ఏంటి? మా నుంచి ఏదైనా మీకు లబ్ధి చేకూర్చే పని చేస్తే మీ నుంచి తెరవేనుగా మాకు ఏదైనా ఇస్తే అది క్విడ్ ప్రోకో. ఈ గ్రీన్ కో అనేటువంటి సంస్థకు తెలంగాణ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ₹1 లబ్ధి చేకూర్చే ప్రాజెక్టు గ్రీన్ కో కంపెనీకి ఇవ్వలేదు. అయినప్పటికీ
ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం 110 కోట్లు గ్రీన్ కో కంపెనీ మీ వర్షన్ అయింది కదా, హైదరాబాద్ కి ఖర్చు పెట్టింది. మీ పాయింట్స్ అన్ని క్లియర్ కట్ గా వెళ్ళిని. కాంగ్రెస్ వర్షన్ కిడ్ ప్రోకో ఎక్కడుంది? మా ప్రభుత్వం నుంచి వారికి ₹1 ఆదాయం లేకపోయినా, ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా కిడ్ ప్రోకో ఎక్కడుంది? మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 కోట్లు చేశారు. ఆ స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్ల చెక్కులు ఇచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ని 4500 కోట్లకు కేకు పంచుకున్నారు. ఇటువైపు మెగా కృష్ణారెడ్డి, ఇటువైపు రాఘవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ. వాళ్ళు పొంగులేటి వాళ్ళు కిడ్ ప్రోకో పాల్గొన్నారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి కోసం 4,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు కిడ్ ప్రోకో పాల్గొన్నారు. మా పార్టీ ఎలాంటి కిడ్ ప్రోకో పాల్గొనలేదు. ఓకే, సో ఇది కావాలనే చేస్తున్నారు, ఇందులో ఏమీ లేదు, అంతా కూడా క్లియర్ కట్ గా ఫెయిర్ గా ఉంది. క్విట్ ప్రోకో అని అన్ని అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా కంపెనీలు ఇచ్చినాయి కదా. ఇదేదో ఊరికే కక్ష సాధింపుగా పెట్టి లొటపీస్ కేసు పెట్టి సునకానందం పొందుతున్నారు. మేడం, ఇప్పుడు లోటపీస్ కేసు, తుపేల్ కేసు అని మీరే అంటారు. కోర్టు ఏం చెప్పింది? అప్పటికప్పుడు ఎందుకు హెచ్ఎండిఏ ఎందుకు పైసలు చెల్లించింది అనేది కోర్టు ప్రశ్నించింది. అదే కాకుండా ఒప్పందం కంటే ముందే ఎందుకు పైసలు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి కూడా కోర్టు ప్రశ్నించింది. ఇక్కడ ఒప్పందం జరిగిందేమో 27వ తారీఖు నోటు ఫైల్ మీద, పురపాలక శాఖ నోటు ఫైల్ మీద కేటీఆర్ గారు సంతకం పెట్టిండు. అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఎప్పుడు? 2 రోజుల ముందు 25వ తారీఖు 9/23 నాడు ఫస్ట్ డేట్ కన్నా ముందే అమౌంట్. అదే కాక మీరు ఒప్పందం చేసుకుంటూ మున్సిపల్ శాఖ తోటి మీరు చెల్లించింది హెచ్ఎండిఏ నుంచి. ఒప్పందం చేసుకున్న దాంతో చెల్లిస్తారా, ఒప్పందం చేసుకోలేని సంస్థతో చెల్లిస్తారా? అదే కాకుండా హెచ్ఎండి నుంచి చెల్లించాలంటే హెచ్ఎండిఏ బోర్డు అనుమతితోటేమో 10 కోట్ల వరకు చెల్లించవచ్చు. 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ, న్యాయ శాఖ. అదే కాకుండా మీరు డాలర్ రూపంలో చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి, పెమా అనుమతి తీసుకోవాలా. అదే కాకుండా రెండోసారి 23 సార్లు రెండోసారి 23 కోట్ల రూపాయలు చెల్లించినప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. ఎలక్షన్ కోడ్ అమలు ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలా. రెండోసారి ఏమో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలా. ఆర్బీఐ, ఫెమా, ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, కేబినెట్. అదే కాకుండా మీరు ఒప్పందం చేసుకుంది పురపాలక శాఖతో 160 కోట్ల రూపాయలు సంబంధిత శాఖతో కాకుండా హెచ్ఎండిఏతో రిలీజ్ చేశారు. అదే కాకుండా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెచ్ఎండిఏ చైర్మన్ గా కేసీ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గా కేటీ గారు ఉన్నారు. వైస్ చైర్మన్ మీద కేసు ఎందుకు అయింది, చైర్మన్ గారి మీద కేసు ఎందుకు కాలేదు? ఎందుకంటే అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, కేటీ గారు మౌఖిక ఆదేశానుసారం మేము పైసలు ట్రాన్స్ఫర్ చేసినని చెప్పేసి అరవింద్ కుమార్ గారు చెప్పిండు. అదే కేటీ గారు కూడా ఒప్పుకున్నారు, మేము బరాబర్ నా ఆదేశాల ప్రకారం జరిగింది, బరాబర్ మేము ట్రాన్స్ఫర్ చేసిన చెప్పి. అదే కాకుండా ఇక్కడ ఏమైంది మేడం, ఆర్బీఐ పెమా అనుమతి తీసుకోపోవడం మూలంగా 9 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పెనాల్టీ వేస్తే ఆర్బీఐకి 9 కోట్ల రూపాయలు చెల్లించరు. 46/9 అంటే 55 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భారం పడ్డది. అదే కాకుండా ఈ 9 కావచ్చు 10వ సీజన్ 9వ సీజన్ అయిపోయింది, 10, 11, 12వ సీజన్ నిర్వహిస్తే 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టం జరుగుతుంది కాబట్టి సీజన్ రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ చాలా క్లారిటీగా. అదే కాకుండా ఇక్కడ ఏమనేది కోర్టు చాలా విచారణ చేస్తే తప్ప ఆ 46 కోట్ల రూపాయలు లండన్ పోయినటువంటి అకౌంట్ల నుంచి ఎక్కడికి పోయినాయో తెలుస్తుంది. కాబట్టి విచారణ మీరు చేసుకోవాల్సిందే, మీరు విచారణకు హాజరు కాండి అని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. అదే కాకుండా ఇక్కడ ఏమంటున్నారు, అడ్వకేట్కి పోయిందా రాజకీయం చేస్తారు. అడ్వకేట్ని ఎప్పుడు తీసుకుంటారంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మాత్రమే అడ్వకేట్ అనుమతిస్తారు. లేదు మీకు నేనే ప్రత్యేకంగా అడ్వకేట్ కావాలంటే కూడా అసలు ఎందుకు అడ్వకేట్ అభ్యంతరం? వాళ్ళు ఏమంటున్నారు, ఏదైనా చార్జ్ షీట్ లో చెప్పని విషయాలు రాసేసుకునే అవకాశాలు ఉన్నాయి కదా, గతంలో ఇలాంటివన్నీ చూపించి చెప్తున్నారు కదా, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది, ఇది ఎంత ప్లాన్ ప్రకారం చేస్తున్నారు కాబట్టి అసలు మీరు కూడా అడ్వకేట్ ని అలో చేయకపోవడానికి ఏసీబీ నిబంధనలో చాలా స్పష్టంగా ఉంది. ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు మాత్రమే అడ్వకేట్ పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకు అడ్వకేట్ పెట్టుకుంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది, ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అడ్వకేట్ అనే వ్యక్తి దూరం కూడా చూస్తుంటాడు. లేదు మీకు ప్రత్యేకంగా అడ్వకేట్ కావాలంటే హైకోర్టు నుంచి అనుమతి తీసుకుంటే హైకోర్టు అడ్వకేట్ ని ఇస్తారు. మీరు నిబంధనలు ఉల్లంఘిస్తే కేటీ గారు ప్రత్యేక చట్టాలు ఉండవు కదా. బీఆర్ఎస్ పార్టీకైనా, కేటీ గారికైనా, మీకైనా, మాకైనా, ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశంలో ఎక్కడైనా కూడా ఒకే చట్టం ఉంటుంది. చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఈసారి నేనే బీఆర్ఎస్ పార్టీ మా ప్లేస్ లో ఉండి ఎవరికి ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు. 17A కింద మేము గవర్నర్ గారు అనుమతి తీసుకున్నాం. దాదాపు 45 రోజుల పాటు టైం పట్టింది. మేము చట్టం ప్రకారం మాత్రమే ముందుకు పోతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో రాజకీయ కక్ష కారున్న తావులేదని చెప్పేసి చాలా స్పష్టం. అదే కాదు ఈడీ ఎట్లా ఎంటర్ అవుతుంది, ఈడీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడదు. ఈడీ అనేది 50 లక్షల రూపాయలు తాడితే ఖచ్చితంగా ఈడీ వస్తుంది. గొర్రెల స్కామ్ లో కూడా ఈడీ విచారణకు ఆల్రెడీ విచారణ చేసే దాని మీద కూడా ఇక్కడ ఈడీ ఆ విధంగా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఈడీ ఒకటని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తున్నారు. ఏసీబీ నాకు ఎట్లా వస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)A ప్రకారం ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా దుష్ప్రవర్తనకు పాల్పడడం, ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ఇతరులకు అప్పగించడం, దీనికి 4 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష ఉంది. అదే కాకుండా పీసీ యాక్ట్ సెక్షన్ 13(2) నేరపూరిత ఒప్పందం ప్రకారం ఇక్కడ
ప్రభుత్వానికి కావాలని నష్టం చేసినప్పుడు ఈ సెక్షన్ రిఫ్లెక్ట్ అయింది. అదే ఐపీ సెక్షన్ 4 రెడ్ విత్ 120B నేరపూరిత కుట్ర నేరపూరిత విశ్వాస ఉల్లంఘన సంబంధించి జీవిత ఖైదు పడే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఏసీపీ ఎట్లా వస్తుందని ఒకసారి అంటాడు, ఈడీ ఎట్లా వస్తుందని ఒకసారి అంటాడు, నేను జైలుకు పోతా పోయి యోగా చేస్తా లేకపోతే నేను ఫిట్నెస్ అయ్యి వచ్చి మళ్ళీ పాదయాత్ర చేసేది మరొకసారి అంటాడు, మేము బరాబర్ పంపించిన మరొకసారి అంటాడు, మాకేం సంబంధం అండి అధికారులు చూసుకుంటారు మేము ఎట్లా చూసుకుంటాం అధికారుల బాధ్యతగా అని చెప్పి మరొకసారి అంటారు. అదే కోర్టు పోయేమో ఏకంగా నా మీద కక్షపూర్తిగా కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టిందని చెప్పేసి అనే ఒక ఆరోపణ కూడా చేస్తున్నప్పుడు ఇది ఇందులో దేశంలో ఉన్న అన్ని పార్టీలకి కంపెనీ చెల్లించింది, మేము ఎక్కడైనా గ్రీన్ కోకి లబ్ధి చేకూర్చామా అనేది కూడా వీళ్ళు అంటున్నారు. మేడం ఇక్కడ ఎలక్షన్ బాండ్లు కొనుగోలు చేసిన 3 నెలల తర్వాత గ్రీన్ కోకు 9th సీజన్ నిర్వహించుకునే అవకాశం బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. కాబట్టి విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీలో జడ్జిమెంట్ ఇస్తారని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జడ్జిమెంట్ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఇస్తారు. మరి మీరు చేయలేదని చెప్పి మీరంటే జడ్జిమెంట్ ఇస్తారు? ఇవ్వాల్సింది ఏసీబీ విచారణ చేస్తుంది. తర్వాత ఏసీ విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టుకు పోతారు. మీరు కోర్టుకు పోకుండా లేరు కదా, ఇప్పుడు హైకోర్టుకి ఈ రోజు పోతున్నారు. తర్వాత సుప్రీంకోర్టులో అది కేసు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ఉన్నది. మరి ఎప్పుడు బెంచ్ మీదకి వస్తే అప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అదేగా కోర్టు ఏం చెప్పింది, 18వ తారీఖు నాడు దీని మీద నమోదైతే 19వ తారీఖు నాడు కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు, మన ఏసీబీ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 20వ తారీఖు నాడే కోర్టుకు వచ్చి 24 గంటలు గడవక ముందే విచారణ చేయకముందే మీరు కోర్టుకు వస్తే మేము ప్రాథమికంగా దీన్ని రద్దు చేయలేమని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది. అదే కాకుండా దీనిలో ప్రభుత్వం సంబంధించి ఒక్క ఆధారం ఉన్నా కూడా ఎంక్వైరీ చేస్తే మిగతా ఆధారాలు బయటపడతాయని చెప్పి చాలా స్పష్టంగా కోర్టు ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉల్లంఘన జరగలేదని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూర్తంగా నన్ను కేసులో ఇరికిస్తుందని, రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా ఇరికిస్తుంది. కుట్రపూరితంగా ఇరికించే ఉద్దేశం ఉంటే ఏనాడు 45 రోజుల కిందనే అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ 45 రోజుల కింద గవర్నర్ గారు అనుమతి, అదే కాకుండా ఎక్కడ ఉల్లంఘన జరిగింది ఏసీబీ వాళ్ళు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు, అసలు పోలీసుల మీద నమ్మకం లేదు. అరే ఫ్రెండ్లీ పోలీసు, మొన్నటి వరకు పోలీసులు 1200 కోట్ల రూపాయలు కమాండ్ కంట్రోల్ కట్టినాం, దేశంలో ఫ్రెండ్లీ పోలీసు మనం చీమ చిటికోనా తెలిసిపోతుందని చెప్పిన మీరు ఇప్పుడు పోలీసు వాళ్ళని నమ్ముతలేరంటే మరి ఆనాడు కూడా మీరు చట్ట ఉల్లంఘన పాల్పడ్డట్టే కదా. ఇప్పుడు మేము ఉల్లంఘన పాల్పడకుండా కూడా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అంట తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని. అదే కాకుండా చైర్మన్ మీద కేసీఆర్ గారి మీద కేసు కాలేదు, చైర్మన్ గారు స్పందించలేరు. నేనే హెచ్ఎండి చైర్మన్ కేసీఆర్ గారు వారు కూడా స్పందించలేరు. యాడ స్పందిస్తే నేనే ఎదుర్కొంటాను చెప్పి కేసీఆర్ గారు స్పందిస్తలేరు. వైస్ చైర్మన్ ఉన్నటువంటి కేటీ గారు ఏమో ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను కుట్రపూర్కి ఇరికిస్తుంది, నేను జైలుకు పోతా, ఏసీబీ విచారణ ఎదుర్కొంటా, ఇదే ఉంది తుపేలు కేసు. అందుకే ఒక్క నిమిషం అడ్వకేట్ మీకు ఇస్తానండి. మళ్ళీ అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు నమస్తే, గుడ్ మార్నింగ్, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇది లొట్టపీస్ కేసు అని ఒకళ్ళు అంటారు, కక్షపూరితంగా చేస్తున్నారని అంటారు, డబ్బు దుర్వినియోగం అయ్యింది, ఉల్లంఘనలకు పాల్పడ్డారని అంటారు. ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఇందులో కుట్రపూరితంగానో లేకపోతే ఇది ఇరికించి కక్ష సాధింపు కోసమే పెట్టిన కేసులాగా ఉందా ఇది? అలాంటి స్కోప్ అవకాశం ఉందా ఈ కేసులో? గుడ్ మార్నింగ్ అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. చంద్రిక గారు, హైకోర్టు ఆర్డర్, ఇప్పుడు హైకోర్టు అనేది ఒక న్యూట్రల్ ఫోరం కింద మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఇరుపక్ష వాదనలు విన్న తర్వాత ఒక న్యూట్రల్ ఆర్బిటర్ కింద హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఇక్కడ నేను కొన్ని విషయాలు తప్పదలుచుకున్నాను చంద్రిక గారు, ఎందుకంటే అక్కడ ఉన్న మిత్రులు చాలా మంది తెలుసు. సో తెలంగాణలో తీన్మార్ మండలం దగ్గర నుంచి చాలా మంది ఇంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ చాలా వాయిస్ నేను వినిపించే వాళ్ళు ఆకునూరు మురళి గారు కావచ్చు, నేను కావచ్చు, చాలా మంది ఉన్నాం కేంద్రం. సో ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, కేటీఆర్ గారు అఫెన్స్ కమిట్ చేశారా లేదా అని అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న మిత్రులు కానీ నేను కానీ మీరు కానీ మనం ఎవరైనా చెప్పలేం. అది ఖచ్చితంగా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ వేసే టైంలో ఖచ్చితంగా మనకు ఆ విషయం తెలుస్తుంది. ఖచ్చితంగా ఏమైనా విట్నెసెస్ 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ఉన్నది అనుకుంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, లేదు అనుకుంటే ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఫర్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ టు ఇన్వెస్టిగేట్ into the matter and adjudicate on whether the offence has been committed. It is alleged against an individual is committed or not. Neither you nor me or anyone on the panel can say. కానీ ఇన్వెస్టిగేషన్ కి స్కోప్ ఉన్నదా, ప్రైమఫేషియల్ మెటీరియల్ ఉన్నదా అంటే నిన్న న్యాయస్థానం క్లియర్ గా క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నప్పుడు పాయింట్ నెంబర్ 35 అది మోస్ట్ రిలవెంట్ పాయింట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 38 క్షమించాలి. చాలా క్లియర్ గా ఏం చెప్పడం జరిగిందో ఒకసారి నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఇంగ్లీష్ లో రాసి, తర్వాత మళ్ళీ దాన్ని తెలుగులోకి అనువదిస్తాను. ఇన్ ద ప్రెసెంట్ కేస్ ది ఎలిగేషన్స్ ఇండికేట్ ద పిటిషనర్ ఆర్ వేరియన్ అంటే కల్వకుంట్ల తారక రామారావు గారు వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ ది స్టేట్ క్యాబినెట్ or the finance department directed the HMDA to pay huge sums of money to a foreign company. Whether the petitioner directed the said payments with a dishonest intention to cause gain to himself or third parties is required to be investigated. Delegations when read together make out a prima facie case
of wrongdoing and misappropriation of funds of the HMDA, the same are enough to warrant an investigation. And అదేంటి ఆయన ఒక ఉద్దేశం అంటే ఎలాంటి మోసపూరిత ఉద్దేశంతో డిస్ఆనెస్ట్ ఇంటెన్షన్ తో ఆయన డబ్బులు రిలీజ్ చేయమని రికమెండ్ చేశారా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద HMDA వారు డబ్బులు అయితే రిలీజ్ చేశారు ఒక ఫారెన్ కంపెనీకి. దానికి రిలీజ్ చేసిన డబ్బులకి స్టేట్ క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు. అంటే ఒక మాట మీద అప్పట్లో రిలీజ్ చేశారు. ఇది బేసిక్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే చంద్రిక గారు 409 సెక్షన్ అప్లికబిలిటీ మీద వచ్చిందండి. 409 సెక్షన్ అప్లికబిలిటీ ఏమవుతుంది, ఎవరైతే కౌన్సిల్ అపీర్ అయ్యారో కలగొంట్ల తారక రామారావు గారికి ఆయన ఏం చేస్తారంటే ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ లేదు, అంటే నాకే ప్రాపర్టీ నాకు మీరు నా ఆధీనంలో పెట్టలేదు కాబట్టి సో నాకు సంబంధం లేదు, ఆఫీసర్లకు సంబంధం ఉంటుంది, ఆఫీసర్ల మీద నెట్టి వేసే ప్రయత్నం చేయగలిచారు అనుకుంటారు. బేసికల్ అదే రికార్డ్ చేశారు మన దీనిలో కూడా, ఆర్డర్ లో కూడా. అయితే ఏం భావించారంటే మీ యొక్క ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద డబ్బులు రిలీజ్ అయినప్పుడు స్టేట్ ఎక్స్చెకర్ కి లాస్ జరిగింది అన్న ఎలిగేషన్ ఉన్నప్పుడు మీరు ఆ టైంలో మినిస్టర్ గా వ్యవహరిస్తున్నప్పుడు మీరు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి మినిస్టర్ అయినప్పుడు సో మీ ఇన్స్ట్రక్షన్స్ మీద డబ్బులు రిలీజ్ అయినప్పుడు సో మీకేం ఇంట్రెస్ట్మెంట్ లేదు, నాకేం సంబంధం లేదంటే కరెక్ట్ కాదు. మీరు డిస్ఆనెస్ట్ ఇంటెన్షన్ తో చేశారా లేదా అనేది తర్వాత విషయం, అది ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది. కానీ మీ ఆదేశాల మీద అమౌంట్ రిలీజ్ అయినాయి కాబట్టి సో దాని మీద ఈరోజు ఎలిగేషన్ ఉన్నది కాబట్టి డిస్ఆనెస్ట్ ఇంటెన్షన్ అనేది మ్యాటర్ ఇస్ టు బి ఇన్వెస్టిగేటర్ చెప్పారు. ఇక్కడ కేటీఆర్ గారు 2 విషయాల్లో తప్పు చేశారని నేను భావిస్తాను. అంటే ఏంటి ప్రాసెస్ లో ప్రొసీజర్ లో ఏంటంటే he should have filed a bail application before the court instead of a quash petition. బెయిల్ అప్లికేషన్ ఎప్పుడు వేరే పారామీటర్స్ మీద డిసైడ్ చేస్తారు. వాయిస్ వినపడుతున్నది క్లియర్ గా ఉంది కదా. బెయిల్ అప్లికేషన్ అప్పుడు ఒక 3 పారామీటర్స్ ని డిసైడ్ చేస్తారు. ఏంటది, ఫ్లైట్ రిస్క్ అంటాం, అంటే ఒక మనిషి దేశం నుంచి పారిపోతారా లేదా. 2 టాంపరింగ్ విత్ ఎవిడెన్స్, అంటే ఎవిడెన్స్ తారుమారు చేస్తారా లేదా. 3 ఇన్ఫ్లుయెన్సింగ్ విట్నెసెస్, అంటే విట్నెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా. ఈ మూడింటి మీద బెయిల్ అప్లికేషన్ డిపెండ్ అవుతుంది. క్వాష్ పిటిషన్ కి చాలా నారో స్కోప్ ఉంటుంది, అంటే ఖచ్చితంగా కేసును కొట్టివేయాలని వెళ్ళారు ఆయన. సో కేసును కొట్టివేసే అవకాశాలు ఇలాంటి ఇష్యూస్ లో చాలా తక్కువ ఉంటాయి. సో బెయిల్ అప్లికేషన్ చేసుకుంటుంటే ఆయనకు రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం విషయంలో వచ్చేసరికి చంద్రిక గారు మనం 2 విషయాలు అడిగారు, కేటీఆర్ గారి విషయం అలాగే ప్రభుత్వ విషయం. ప్రభుత్వ విషయం వచ్చేసరికి నిన్న ప్రభుత్వం అడ్వకేట్ ని అలౌ చేయకుండా తప్పు చేశారని మాత్రం ఖచ్చితంగా భావిస్తున్నారు. ఏసీబీ విచారణకి ఓన్లీ అతను ఏమన్నా నిందితుడై ఉంటేనో లేకపోతే అతను ఏదైనా అరెస్ట్ అయి ఉంటేనే అలౌ చేస్తారు అనేది కాంగ్రెస్ వర్షన్ కదా. ఏమంటారంటే ఎందుకంటే 41D మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 41D అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నందిని సత్పతి కేసు మీరు అబ్జర్వ్ చేస్తే నందిని సత్పతి కేసు ఇది ల్యాండ్ మార్క్ కేసు. జస్టిస్ కృష్ణయ్యర్ గారి జడ్జిమెంట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు క్లియర్ గా ఏం చెప్తారంటే ఖచ్చితంగా ఈవెన్ అట్ ది స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద పోలీస్ మే పర్మిట్ ది అడ్వకేట్ ఆఫ్ ది అక్యూజ్డ్ టు బి ప్రెజెంట్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటరాగేషన్. అంటే ఒక గ్యాస్ డోర్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఒక రీజనబుల్ డిస్టెన్స్ లో అడ్వకేట్ కూర్చునే హక్కు, అడ్వకేట్ తీసుకెళ్లే హక్కు కూడా అక్యూజ్డ్ ఉంటుంది. సో దాన్ని డిలే చేయడం కరెక్ట్ కాదు, దట్ ఈస్ నాట్ ప్రాపర్. అది గవర్నమెంట్ సైడ్, దట్ ఈస్ ద ఓన్లీ మిస్టేక్ గవర్నమెంట్ కమిటెడ్. అదర్ దాన్ దట్ దర్ ఇస్ నథింగ్ ఆన్ ది గవర్నమెంట్ సైడ్ అండి. సడన్లీ కేసు వాళ్ళు రిజిస్టర్ కంప్లైంట్స్ విత్ లో చట్ట ప్రకారంగానే కేసు రిజిస్టర్ మీద చట్ట ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, చట్ట ప్రకారంగానే. ఇప్పుడు కేటీఆర్ అండ్ కో చెప్తున్నట్టు ఇదేమో ఒక కక్ష సాధింపు అనే ఆస్కారానికి లేదు, ఎందుకంటే ప్రొసీజరల్ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి కేసులో అంటే అప్పుడు తీసుకున్న ఏదైతే డెసిషన్స్ ఉన్నాయో వాటిలో ప్రొసీజరల్ ఫ్లాస్ ఉన్నాయి కనబడుతుంది మనకి. న్యాయస్థానం అనేది ఒక న్యూట్రల్ ఆర్బిటర్ అండి. న్యాయస్థానానికి ఈ విధంగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానం తన ఆర్డర్ లో పొందుపరిచిందంటే ఇప్పటి వరకు అంటే సుప్రీంకోర్టు దాన్ని ఓవర్ టైం చేస్తారు వేరే విషయం, కానీ ఇప్పటి వరకు అయితే మనం డిస్కషన్ జరుగుతున్నంత వరకు న్యాయస్థానం ఆర్డర్ లో క్లియర్ గా ఉన్నది కాబట్టి దాన్ని మనం ప్రస్తావించాం. కరెక్ట్. అంటే ఏదైతే మౌఖిక ఆదేశాలు ఇచ్చి టెక్నికల్ గా మనీ అనేది కేబినెట్ అప్రూవల్ లేకుండా డిస్కషన్ లేకుండా ఇదంతా ఉల్లంఘనలకు జరిగింది కాబట్టి ఏసీబీ విచారణ చేయొచ్చు. At the same time, this is on this side of the, on one side of the fence, rather the flip side of it is, the other side of it is, నిన్న ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా ఏం లేదండి. ఇప్పుడు ఒక ఇష్యూని మన పోలీసు వారు కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా
నేను అడ్వకేట్ గారిని అలౌ చేసానంటే నేను ఇన్వెస్టిగేషన్ ఒక ఫేజ్ కంప్లీట్ అయ్యింది ఉండేది. సో అడ్వకేట్ అలౌ చేయకూడదు అన్న పంతం కూడా ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మనం ఈ సైడ్ ఉన్నాం, రేపు అదర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం కూడా అడ్వకేట్ కేటీఆర్ లాంటి వ్యక్తి ఒకప్పుడు మినిస్టర్ గా ఉండే సరే అప్పుడు డిఫాల్టర్ చీఫ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఇంత అడ్వకేట్ గా పాటు లోపలికి వెళ్ళాలని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు నాకు కూడా రావచ్చు. సో అడ్వకేట్ తీసుకెళ్ళకూడదు ఒక భావన ఏదైతే ఉండదో అది కరెక్ట్ కాదంటారు. ఎందుకంటే చట్టం కూడా దాన్ని అలౌ చేస్తుంది. సో ఆయనకి రైట్ ఉంది, తీసుకువెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని ఈ కెన్ అటెండ్ ది విచారణ. అండ్ సెక్షన్ 41 గారు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక చట్టంలో లేకపోయినా వాట్ ఆర్ ద సుప్రీం కోర్టు లేట్స్ ఇట్స్ లా మన ఆర్టికల్ 142, 141 కింద. సో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ముందున్న ప్రభుత్వంలో చాలా మంది అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ అడ్వకేట్ కావాలంటే చాలా మందికి నేనే వెళ్ళాను. ఎందుకు ఇప్పుడు మన ఎమ్మెల్సీగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీగా తీర్మానం వల్ల ఎన్నోసార్లు నేను ఆయనతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఆయన ఈ పోలీస్ స్టేషన్ చాలా ఉంటాయి, మీరు ఆన్లైన్ లో వీడియోస్ తీసుకోవచ్చు. సో లోపలికి ఎలా చేయకపోవడం అనేది కరెక్ట్ గా. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అండి, ఇప్పుడు కేటీఆర్ గారు దీనిపై మేము సుప్రీం కోర్టుకి వెళ్ళాం అని అంటున్నారు. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు చేసినటువంటి అబ్జర్వేషన్స్ ని లేదా చెప్పిన అంశాలని కన్సిడర్ లోకి తీసుకుని అక్కర్లేదు అలాగే ప్రొసీడ్ అవ్వండి అనొచ్చా? అంటే ఇందులో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి? ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్తున్నాం కదా. ప్రభుత్వానికి విషయంలో అప్రిషియేట్ చేస్తాం, ప్రభుత్వానికి ఖచ్చితంగా విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ఏ విషయంలో అంటే కేవీఎస్ పిటిషన్ ఇమీడియట్ గా మూవ్ చేశారు. నేను మీడియాలో చూసాను, అది కరెక్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత సబ్సిక్వెంట్ గా మామూలుగా కేవీఎస్ పిటిషన్స్ మనం ఓన్లీ సివిల్ కేసెస్ లో వేస్తామండి. ఎందుకంటే ఎవరికైనా పక్క వాళ్ళకి రెమెడీ వస్తుందో అని మన ఇంజెక్షన్ కానీ స్టేటస్ లో కానీ లేదా ఇంకోటి ఏమైనా ఆర్డర్ వస్తుందో అని సివిల్ కేసుల్లో కేవీఎస్ పిటిషన్ గారు అలౌడ్. కానీ క్రిమినల్ కేసుల్లో కూడా అలౌడ్ అని నాకు చంద్రబాబు నాయుడు గారి కేసులో ప్రెసిడెంట్ వచ్చింది. సో వచ్చిన తర్వాత ఇప్పుడు కేవీఎస్ పిటిషన్ వేసి ముందు మమ్మల్ని వినండి, ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వకండి, మధ్యంతర ఉత్తర్వులు అరెస్ట్ చేయవద్దు, మధ్యంతర ఉత్తర్వులు లాంటివి వేయవద్దు, ముందు మమ్మల్ని వినండి. ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేవీఎస్ పిటిషన్ వేసింది జడ్జ్మెంట్ రాగానే అది నీట్ అప్రిషియేట్ దా. అట్ ద సేమ్ టైం సుప్రీం కోర్టు డిఫర్ అవుతుందా లేదా సుప్రీం కోర్టు హైకోర్టు ఒపీనియన్ మీద బేస్ అయ్యి అరెస్ట్ చేయాలని చెబుతుందా అంటే ఏ కోర్టు అరెస్ట్ చేయమని చెప్పరండి. నేను చెప్తున్నాను, కోర్టు అరెస్ట్ చేయమని డైరెక్షన్, కోర్టు బెయిల్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది, క్లాస్ చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది, లేదా క్లాస్ ఇంట్రీమ్ ఆర్డర్ కింద అరెస్ట్ చేయవద్దా లేదా అని చెప్తుంది తప్ప అరెస్ట్ చేయండి అని కోర్టు చెప్పడం, గోయల్ అరెస్ట్ అని చెప్పదు. ఎందుకంటే 21 కి విఘాతంగా డిస్మిస్ చేయడమా లేకపోతే అలౌ చేయడమా చేపడుతుంది తప్ప తీసుకుంటుంది అనేది ఇట్ ఇస్ టూ ఎర్లీ ఫర్ us to comment on it. ఎందుకంటే ఎఫెక్ట్స్ ఫర్ ది సీజ్ ఆఫ్ ది మ్యాటర్ కాబట్టి ఇట్స్ నాట్ ప్రాపర్ అన్నమాట. థ్యాంక్ యూ ఉమేష్ చంద్ర గారు, ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేయాలి. శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో మొత్తం వాళ్ళ వర్షన్ వీళ్ళ వర్షన్, అడ్వకేట్ గారు ఉన్న టెక్నికల్ లీగాలిటీ చెప్పారు. ఇక్కడ బీజేపీ వాళ్ళని స్ట్రైట్ క్వశ్చన్, కాంగ్రెస్ అలాగే బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ ని టార్గెట్ చేసింది. గతంలో కవిత, ఇప్పుడు కేటీఆర్ అనేది కూడా ఒక చర్చ. ఒకటండి, ఇప్పుడు కేసుకు సంబంధించినటువంటి పూర్వపురాలు మాట్లాడేంత జ్ఞానము పరిజ్ఞానము 80,000 పుస్తకాలు చదువుకోలేదు మేము, లేకపోతే విదేశాలలోకి వెళ్ళి మాట్లాడేంత పరిజ్ఞానం కూడా మాకు లేదు. కానీ సింపుల్, మీరు మొదటగా అడిగిన ఒకటే మౌలికమైనటువంటి ప్రశ్నకు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. గట్టిగా సమాధానం చెప్పకుండా గట్టిగా గొంతు చించుకొని మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చెప్పింది నిజం అవుతుంది అనేటువంటి భ్రమంలో టీఆర్ఎస్ పార్టీ లేకుంటే మంచిది అనేటువంటిదే నా అభిప్రాయం. ఒకటి, ఇప్పుడు మీరు చంద్రిక గారు ఒకటి మనకు అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడితే, ఇప్పుడు మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఒక వ్యవహారాలను చూస్తున్నటువంటి క్రమంలో మీ సంస్థకు సంబంధించినటువంటి ఎండి గారు మీకు ఒక బాధ్యతలు అప్పచెప్పారు అనుకున్నాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది, దాంట్లో ఏదో అవకతవకలు జరిగినాయి, ఆర్థికపరమైనటువంటి ఉల్లంఘనలు జరిగినాయనేటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత రాధాకృష్ణ గారు ఏం చేశారంటే మీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది, లేకపోతే మీ మీద అనుమానాలు లేవనెత్తేది. ఇప్పుడు మీరేమంటారంటే లేదండి నేనేం చేయలేదు, నేను మొత్తం సక్రమంగానే ఉన్నాను, నేను మొత్తం నా పరిధిలోనే నేను పనిచేశాను, ఎక్కడ కూడా నేను ఉల్లంఘనలకు పాల్పడలేదు, లేకపోతే అవినీతికి ఆస్కారమే లేదు నా వైపు నుండి అని చెప్పేసి మీరు అంటున్నారు. రాధాకృష్ణ గారేమో మీరే తప్పు చేశారు, మీరే మొత్తం ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి డబ్బులను మీ సొంతానికి కేటీఆర్ గురించి చెప్పండి అర్థమయ్యే భాషలో. ఇప్పుడు మధ్యలో నా గురించి ఇంటర్ప్రిటేషన్ వెళ్తుంది, ఇప్పుడు ముందు కేటీఆర్ వరకు అవుతాం. అయితే నేనేమంటానంటే అటువంటిప్పుడు ఏం మీరు తప్పు చేశారని నేను అనేటువంటి ఎప్పుడు తెలుస్తుందండి? అసెంబ్లీలో చర్చ పెడితే తెలుస్తుందా? ఇందాక మా సోదరుడు చెప్తా ఉన్నాడు కదా విజయ్ కుమార్, అసెంబ్లీలో చర్చ పెడితే కదా వాస్తవాలు తెలుస్తాయని చెప్తున్నాడు. వాస్తవాలు తెలిసేటువంటి వేదిక అసెంబ్లీయా? కాదు కదా, విచారణ సంస్థలు తెలుస్తాయి. ఏది జరిగింది ఏం జరగలేదు అనేటువంటిది తెలిసాల్సినటువంటి విచారణ సంస్థలు. అసెంబ్లీ వేదికగా
జరిగినటువంటి అవకతవకల్ని బయట పెట్టేటువంటి అవకాశం ఉండదు విజయ్ కుమార్ గారు, టీఆర్ఎస్ పార్టీ. మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలనేటువంటిదే మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం. నిజంగా దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది తెలవాలంటే మీరు నిన్నటి నుండి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, కేటీఆర్ గారు కడిగిన ముత్యాల్లో బయటికి వస్తారు అనేటువంటి వాదనను వాళ్ళు తెర మీదకి తెస్తా ఉన్నారు కదా. నిజంగా కడిగిన ముత్యాల్లో బయటికి రావాలంటే విచారణ జరగాలి కదా చంద్రిక గారు. విచారణ జరగకుండానే అసలు మేము నిర్దోషులం, మేము పొరపాటే లేదు అని గట్టిగా చెప్తున్నారు కేటీఆర్ గారు. నేను అదే అంటున్నా, మీరు పొరపాటు లేదని ఒకవైపు చెప్తూ మేము తెలంగాణ బిడ్డలం, మాకు పౌరుషం ఉంది, మాకు రేషం ఉంది, మాకు పౌరుషం ఉంది, మేము కడిగిన ముత్యాల్లో బయటికి వస్తాం. తెలంగాణ బిడ్డలకు రేషానికి పౌరుషానికి మీరు చేసినటువంటి నిర్వాకాలకు సంబంధం ఏంటిది? మీరు చేసినటువంటి తప్పులు ఒకవేళ కాదు అనుకుంటే మీరు విచారణ సంస్థలకు సహకరించండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బయట పెట్టండి, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని బయట చూపించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం మీకున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మీ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడేటువంటి సందర్భంలో కోర్టులకు కూడా వెళ్ళండి. అసలు మీరు విచారణ సంస్థలకే అసలు సహకరించకుండా గతంలో ఒకనొక సందర్భంలో విజయ్ చంద్ర గారు ఒకటి మీకు గుర్తుండే ఉండాలి, ఇదే టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ శంషాబాద్ ఏది హైదరాబాద్ కి సరిహద్దులో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేల కొనుగోలు అనేటువంటి ఒక కొత్త డ్రామాను ఆ రోజు తెరపతికి తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఏం చేసిందంటే మా పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ గారిని దాంట్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈ రోజు మీరు ఎట్లయితే కోర్టులకు వెళ్ళారో మాకుండేటువంటి అవకాశాలకు మాకున్నటువంటి హక్కులకు అనుగుణంగా ఆ రోజు మా పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇదే కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, చంద్రిక గారు నువ్వు నిజంగా తప్పు చేయకపోతే, నువ్వు శుద్ధపూసవే అయితే, వీళ్ళు మాట్లాడేటువంటి పదాలు, వీళ్ళు ఉపయోగించినటువంటి పద ప్రయోగం ఆ రోజు, నువ్వు శుద్ధపూసవే అయితే, నువ్వు ఇంకా రకరకాల పదాలు వాడి కోర్టులకు ఎందుకు వెళ్ళావు, విచారణకు రావచ్చు కదా, తెలంగాణ భయం ఎందుకు, తప్పు చేయలేదు. ఈ భయము ఇటువంటి మంచి మంచి మాటలు మాట్లాడేటువంటి సంస్కృతి వాళ్ళ దగ్గర లేదు. శుద్ధపూసలు, కడిగిన ముత్యాలు, ఈ రకమైనటువంటి పదాలు వాడుతూ మరో సంతోష్ గారిని బిఎన్ సంతోష్ గారిని ఈ రకంగా నిందించారు కదా. మరి నువ్వు నిజంగా శుద్ధపూసలు అయితే విచారణ సంస్థలకు సహకరించవచ్చు కదా, కోర్టులకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది నీకు? విచారణ సంస్థలు నీ మీద లేనటువంటి అలిగేషన్ చేస్తున్నట్టు నువ్వేం తప్పు చేయలేదు, అసలు నేను మొత్తం చూసారా, నేనేం తప్పు చేయలేదు కాబట్టి నేనేంటి మన అసెంబ్లీ వేదికగా నేను చర్చ పెట్టామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు చంద్రిక గారు, ఇది ఈ రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటి సమస్య. నువ్వు అధికారంలో ఉన్నటువంటి రోజు నువ్వు చేసినటువంటి అవినీతికో లేకపోతే అక్రమాలకో సంబంధించినటువంటి సమస్య. నిజంగా టీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటి, ఇందులో స్కామ్ ఎక్కడుంది, నిధులు ఇచ్చాము చేశారు, స్కామ్ ఎక్కడ? అది విచారణ సంస్థలు తెలుస్తాయి కదా, స్కామ్ లేదనేది నువ్వు ప్రూవ్ చెయ్యి. ఇప్పుడు విచారణ సంస్థల దగ్గరికి నువ్వు ఎవిడెన్సెస్ తీసుకెళ్లి నువ్వేం చెప్తావంటే దీంట్లో స్కామ్ లేదు, దీంట్లో నేను ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడలేదు అనేటువంటిది నువ్వు విచారణ సంస్థలలో చెప్పాలి. కానీ టీవీల ముందర కూర్చొని మాట్లాడితే, ప్రెస్ మీట్ల ముందర పెట్టి మాట్లాడితే కాదు కదా. నువ్వు జరిగింది వాస్తవాలు అవాస్తవాలు ఏదైతే ఉన్నాయో అవి విచారణ సంస్థల ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. అట్లా కాదని చెప్పేసి టీవీల ముందర మాట్లాడుతూ లేనటువంటి ప్రతి అంశానికి గతంలో కూడా చూసినాం. తెలంగాణ ఆడబిడ్డలు అంటే ఏమనుకుంటున్నారు, అగ్గి పిడుగులు అవుతారు అని చెప్పేసి ఒకనొక కేసులో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు ఇవే రకమైనటువంటి అనవసరమైనటువంటి ప్రగల్భాలు పలికి ఏ రకమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకున్నారో మనం చూసినాం. అట్లా కాదని ఈ రోజు మళ్ళీ తెలంగాణ బిడ్డలం, మాకు పౌరుషం ఉంది, మాకు రోషం ఉంది. తెలంగాణ బిడ్డలకు అందరికీ పౌరుషము రోషము అందరికి ఉన్నాయి, మీకు ఒక్కరికే లేవు. మీ కుటుంబానికి ఒక్కరికే తెలంగాణ పౌరుషము రోషం లేదనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ గుర్తుంచుకోవాలి కదా. ఇదంతా కాదండి, ఎవరికి రోషం ఉంది ఎవరికి పౌరుషం ఉంది అనేటువంటి విషయాలు కాదు. ఇక్కడ మీ రోష పౌరుషాలతో సంబంధం లేదు. మాకు కావాల్సింది ఈ విచారణ సంస్థలకు మీరు సహకరించండి, అందులో జరిగినటువంటి వాస్తవాలను. కానీ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే కుట్ర చేస్తోంది కేటీఆర్ అన్నారు. గతంలో కూడా అట్లే అన్నారు కదా, గతంలో కూడా అట్లే అన్నారు. ఏది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసు పెట్టిన రోజు కూడా అదే రకమైనటువంటి మాట మాట్లాడింది కదా. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు అంతర్గతంగా సహకరిస్తుంది భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీని అవుట్ చేయడానికి. టీఆర్ఎస్ పార్టీని అవుట్ చేయడానికి ఏముంటుందంటే ప్రజలు అవుట్ చేస్తారు కదా, ఆల్రెడీ అవుట్ అయిపోయారు. చెప్తున్నారు ఇవన్నీ ఇద్దరు వర్షన్స్ విన్నారు కదా, ప్లీజ్ ఆన్సర్. ప్రొసీజరల్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇందులో క్లియర్ కట్ గా తప్పు కనిపిస్తుంది. సరే తప్పు లేదు అన్నప్పుడు ఏసీపీ ముందు చేసి విచారణకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఈ కోర్టులు ఇవన్నీ? ఇది లొట్టపీసు కేసు, లేకపోతే ఇందులో అంతా కూడా ఇది వేస్ట్ కేసు అని మీరు అంత గట్టిగా చెప్తున్నారు కదా, పొర్రపాటే లేదు
100% ఇది లొటపీస్ కేసే. మరి ఇందాక అడ్వకేట్ గారు కూడా చెప్పారు కదా, హైకోర్టు అంగీకరించింది, నిధుల దుర్వినియోగం కనిపిస్తుందన్న ప్రొసీజరల్ పాయింట్ నెంబర్ 38 ఎలిగేషన్ వితౌట్ అప్రూవల్ డైరెక్ట్ హెచ్ఎండిఏ ఫర్ రిలీజింగ్ మనీ. I have a judgment. ఉంది, అది నేను రిపీట్ చేస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఒక వాళ్ళకు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నారు. హెచ్ఎండిఏ యాక్ట్ 2008లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హైదరాబాద్లో అభివృద్ధి కోసం, హైదరాబాద్లో రిక్రియేషన్ అన్ని రంగాల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ కాకుండా ఇంకా హెచ్ఎండిఏ లిమిట్స్ని పెంచి ఒక యాక్ట్ ద్వారా ఒక దాన్ని తీసుకొచ్చినారు. అంతకుముందు హుడా ఉండింది, హెచ్ఎండిఏని తీసుకొచ్చినారు. దాంట్లో చాప్టర్ 7 సెక్షన్ 1 ప్రకారం చదువుకోమనండి. ఎక్కడ కూడా హెచ్ఎండిఏ నుంచి 10 కోట్లకు మించి చెల్లింపులు చేయాలని ఎక్కడ నిబంధన లేదు. మొన్న వీళ్ళ అడ్వకేట్ ప్రకాష్ రెడ్డి గారు, వారు సుదర్శన్ రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ గారు కూడా హైకోర్టులో బొక్క బోర్లో పడ్డ సందర్భం చూసినాము. జడ్జి గారు అడిగినారు 10 కోట్లకు మించి ట్రాన్స్ఫర్ చేయొద్దని ఎక్కడైనా నిబంధన ఉందంటే విజయ చంద్రిక గారు ఏసీబీ విచారణలో అన్ని విషయాలు వస్తాయి. ఏది దాస్తే దాగదు అదొకటి. రెండోది సోదరుడు ఒక మాట మాట్లాడాడు, ఇది అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది అంటే, ఇది కేసు కోర్టులో ఉంది కదా, కేసులు కోర్టులకు ఎట్లా విచారణ ఎదుర్కోవాలి. అల్లు అర్జున్ గారి కేసు కూడా కోర్టులో ఉన్నది, న్యాయస్థానంలో ఉన్నది. అది కేసు ఇస్ అండర్ సబ్జుడిషియరీలో ఉన్నది. కానీ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దాదాపు 40 నిమిషాలు అల్లు అర్జున్ ఇష్యూ మీద మాట్లాడారు. ఇది ఎంఏయుడికి గ్రీన్ కో సంస్థ వాళ్ళకు ఫార్ములా ఈ వాళ్ళకు జరిగిన ట్రైపాక్షిక ఒప్పందము, ట్రై పార్టీ అగ్రిమెంట్. ఇది ఎంఏయుడి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇది సంబంధించింది. ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, హెచ్ఎండబ్ల్యూఎస్ ఈ 3 కూడా అండర్ పార్ట్ ఆఫ్ ది బాడీలో మనకు గుండెకాయ, కిడ్నీ, కండ్లు, చెవులు, ముక్కు ఎట్లనో అట్లా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, హెచ్ఎండబ్ల్యూఎస్ ఈ 3 కూడా అంతర్భాగము. సో ఈ 3 బీజేపీ వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పోక్స్ పర్సన్ అండి బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ కాదు, రేవంత్ రెడ్డి గారికి రక్షక కవచాలని మీరు రేవంత్ రెడ్డి గారు రక్షక మాట్లాడతాను దయచేసి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంట్లో 48 గంటలు ఈడీ విచారణ చేసి కౌంటింగ్ మిషన్లతో డబ్బులు లెక్క పెట్టి అక్కడ చేస్తే విషయాలు ఎట్లా తప్పైతుంది? చూడండి ఫైనల్ గా ఏం చెప్తారు మనకి మేడం? ఇక్కడ హెచ్ఎండిఏ బాధ్యత ఓన్లీ మౌలిక వసతులు కల్పించే బాధ్యత మాత్రమే, చెల్లించే బాధ్యత మున్సిపల్ శాఖ. మున్సిపల్ శాఖ నుంచి కాకుండా హెచ్ఎండి నుంచి ఎట్లా చెల్లించారంటే చట్టము. ఇప్పుడు చట్టం అనేది ఇప్పుడు ఒక్కో దానికి ఒక కమిషనర్ ఉంటాడు, ఒక్కో దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. దానిలో బాగా హెచ్ఎండిఏ అనేది మౌలిక వసతులు కల్పించడం కోసం ఒప్పందం చేసుకుంటే పురపాలక శాఖ కన్నా ముందు 25వ తారీఖు నాడు సైన్ పెడితే 25వ తారీఖు నాడు సైన్ పెడితే 25వ తారీఖు నాడు పైసలు వెళ్ళిపోయినాయి. ఆర్బీఐ అనుమతి లేదు, పెమా అనుమతి లేదు, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, ఎలక్షన్ కమిషన్ ఈ అనుమతులు. అదే గ్రీన్ కో సంబంధించి 3 నెలల ఎలక్షన్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీ కొన్న తర్వాత 3 నెలల తర్వాత ఈ 9th సీజన్ సంబంధించినట్టు అప్పచెప్పారు. అదే కాకుండా ఈ వ్యవహారాన్ని గ్రీన్ కో మీద ఏసీబీ విచారణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మూలాలు కూడా ఆంధ్ర నుంచి బయటపడతాయి. ఎందుకంటే నిన్న మచిలీపట్నంలో నిన్న అక్కడ ఎందుకు ఆంధ్రలో అంటే హైదరాబాద్ లో పుట్టిన ఈ సంస్థ ఈ 10 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లకు ఎదిగింది. తెలంగాణలో కేటీఆర్ గారు, ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంస్థకు సపోర్ట్ చేయడం మూలంగానే గ్రీన్ కో సంస్థ 1,00,000 కోట్లకు పోయినట్టుగా ఈ విచారణ కూడా తేలబోతోంది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మూలాలు, గ్రీన్ కోకు వారికి ఉన్న సంబంధం ఏంది, అక్కడ అధికారులు వారు గ్రీన్ కోకు ఏమేమి అప్పయ్యారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు ఏ విధంగా గ్రీన్ కోకు సహకరించారు, దానిలో భాగంగా 1,00,000 కోట్లకు ఏ విధంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి మేడం. అదే పెమా, ఆర్బీఐ ఉన్నది, ఇక్కడ పెమా ఉన్నది, ఆర్బీఐ ఉన్నది,
చట్టాల ఉల్లంఘన ఉన్నది. ఒప్పందం చేసుకుని మున్సిపల్ శాఖ తోటి చెల్లించింది హెచ్ఎండి తోటి. అదే హెచ్ఎండి చైర్మన్ కేసీఆర్ గారి మీద కేసు ఎందుకు కాలేదు, వైస్ చైర్మన్ కేటీఆర్ గారి మీద కేసు ఎందుకు అయింది? అరవింద్ కుమార్ గారు అరవింద్ కుమార్ చాలా స్పష్టంగా కాపాడు ఎవరితో కాదు, బ్రహ్మదేవుడికి వచ్చా కేటీఆర్ గారు జైలు పోవాల్సిందే. మీరు అక్రమంగా జైలు పంపించినా ఏం చేసినా కూడా అన్నిటి కూడా ప్రతి వెళ్ళడము కోటి ప్రాథమిక హక్కు. దేశంలో నరేంద్ర మోడీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు స్టేలో ఉండేలా. ఈ రోజు దేశంలో నమోదు చేసుకుని ఒక ముద్దాయి ఎదుర్కొన్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఉన్నారు. దౌర్భాగ్యం ఇది. 29 కేసులు నమోదు, క్రిమినల్ కేసులు ఇప్పుడు కేసు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ మీద ఎందుకు నమోదు చేయడం లేదు? ఎందుకు 2 రోజులు విచారణ చేసి డబ్బులు కట్టలు లెక్క పెట్టి ప్రశ్న లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సూచన ఎందుకు కేసు నమోదు చేయలేదు? సపోర్ట్ చేస్తున్నారు. ఇలా బీజేపీ పార్టీ తెలంగాణలో జైలు సమస్యగా మారింది. ఇక్కడ చూడండి, ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, రఘునందన్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, అరెస్ట్ జైలుకి వెళ్ళడం తప్పదంటాడు. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తా ఉంది. ఇప్పుడు నిన్న చంద్రిక గారు నిన్న కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ ను బేస్ చేసుకొని కోర్టు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా చెప్తాను, కేటీఆర్ గారు జైలుకి వెళ్ళక తప్పదనేటువంటిది మా పార్టీకి సంబంధించినటువంటి కాదు. చంద్రిక గారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం యంత్రాంగం అంతా కూడా అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం తీసుకొని గంటే మాట్లాడతారు. అది నిజమైపోదు. వాస్తవాలు ఏంటిది అనేటువంటిది విచారణ సంస్థల ముందు వెళ్తాయి. నిన్న మీ పార్టీకి సంబంధించినటువంటి జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు, ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పెట్టించినటువంటి రేవంత్ రెడ్డి గారే జైలుకి వెళ్తారన్నారు. మీకు నిజంగా అంత అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి గారిని జైలుకి వెళ్ళేటువంటి ఈ ప్రయత్నంలో ఈ యొక్క అవకాశాన్ని ఎందుకు చేయాలనుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ? విచారణ సంస్థలకు సహకరించి చట్టాలను రాజ్యాంగాన్ని విచారణకు వెళ్తారు. విచారణలో వారికి కక్ష కారణం కావులేదు. గతంలో రేవంత్ రెడ్డి థ్యాంక్ యూ సోలంకి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ముందే అరిసే సైలెంట్ గా ఉండొచ్చు కదా ముందే. థ్యాంక్ యూ.